తను కోచా చెల్లెల్లాగే ఉంది కదా? అయ్యయ్యో చెల్లెల్లాగా కాదురా చెల్లెలే. వెళ్ళి కూర్చోరా. వద్దు, పిచ్చుక మీద పొచ్చగా వేచు కానీ బాంబు వేయకూడదు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సారీ మ్యామ్. ఏంటి సారీ? చూసుకోనక్కర్లా. ఆడపిల్లంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు. తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడు. హలో, ఫస్ట్ టైమా? అదే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కానీ యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నీళ్ళల్లో. నిన్న మాస్కోలో. అయ్యో ఇక చాలు, నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకునే లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడువుకు పెట్టుకోండి. నడుంకా? ఇంత భయపడే వాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడ, నా పేరు బిరడ. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? పోదాం. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కో జోరో ఆంటోనియో బెనరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఇక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జయ్యి అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా వదలడులే. ఏముందా ఇక్కడ? అందరికీ ఉండేదే నాకు ఉంది సార్. ఏమంటున్నా సార్, మా బామ్మ కట్టిన తాయెత్తు సార్, గాలి ధూళి సోకకూడదని కట్టింది సార్. సార్, దీన్ని ముట్టుకోకండి సార్. దీన్ని ముట్టుకుంటే మా ఆచార వ్యవహారాన్ని ఎగతాళి చేసినట్టు అవుతుంది సార్. మా తాత సార్. మేడం 1 మినిట్. ఇక్కడ చూసుకోండి, సైడ్ లో చూసుకోండి, బ్యాగ్ లో చూసుకోండి. ఓకే వెళ్ళండి. ఎలా ఉంది మన ఎస్కేప్? ఒరే మొహమ్మద్ ఖాన్ రేంజ్ లో నడుము ఊపావే, ఎక్కడ్రా మ్యాటర్? కోచ్ అక్కడ సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయాను.